దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఒకడు సమస్తమును తినవచ్చునని ఒకడు సమస్తము తినవచ్చునని నమ్ముచున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. కూరగాయలనే తింటున్నాడు. తినువాడు తినని వానిని తునీకరింపకూడదు. తినని వాడిని తునీకరించకూడదు. ఎలాగనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుల సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయైనను ఒక్కడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమాని యేసయ్య పనియే. అతడు నిలుచును. ప్రభు అతని నిలవబెట్టుటకు దేవుడు అతని నిలబెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్యములో కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే అన్నీ తినొచ్చు అంటారు. కొందరు ఏమనుకుంటారు, అన్నీ ఎలా తింటావు, తినకూడదు, మాంసం అసలు తినకూడదు, కూరగాయలే తినాలి అని అంటాడు. ఈయన బలహీనత ఇది. అయితే చాలామందికి డౌట్, అసలు ఏంటి, అది తినొచ్చా, ఇది తినొచ్చా, అది తినకూడదు, ఇది తినకూడదు అనే డౌట్. పాత నిబంధన కాలంలో దేవుడు కొన్ని తినకూడదని చెప్పాడు. ఇప్పుడు ఇంకా చాలామంది పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. 4 డెక్కల గల వాటిని తినాలి, 2 డెక్కల గల వాటిని తినకూడదు. తినొచ్చు అని చెప్పాడు, కొన్ని తినకూడదు అన్నాడు, అవి తింటున్నారేంటి, తినకూడదు కదా అని అంటుంటారు. కానీ ఆ లెక్కకొస్తే ఆదాము అవ్వకు తినొద్దు అని చెప్పిన పండు ఏంటి? యాపిల్ పండు తినొద్దు అని వాళ్ళకి చెప్పాడు. మనం తింటున్నాం లేదా? తింటున్నాం కదా, మరి ఎందుకు తింటున్నావు? అలాగే పాత నిబంధన కాలంలో తినవద్దని చెప్పాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసయ్య భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టిన తర్వాత సృష్టి మొత్తము పవిత్రమయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు తినాలనుకుంటే అన్నీ తినొచ్చు. అయితే ప్రార్థన చేసుకొని తినాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు అది పవిత్రపరచబడిద్ది. ఉదాహరణకి ఇప్పుడు కూరగాయలు మాత్రం తింటుంటారు, మాంసం తినరు. కొందరు మటన్ తినరు, చికెన్ తినరు, ఫిష్ తినరు. తినటం లేదని వాళ్ళని మనము తక్కువ అంచనా వేసి రకరకాల మాట్లాడకూడదు. వేస్ట్ నువ్వు అనకూడదు. ఎందుకు? అసలు యేసు ప్రభు ఎప్పుడూ కూడా కూరగాయలు తినలేదు. ఎక్కడైనా చేపలేదన్నాడు యేసయ్య. చేపలంటే చాలా ఇష్టం యేసయ్యకి. తండ్రి అనే దేవునికి ఎద్దు మాంసం అంటే చాలా ఇష్టం. తండ్రి అనే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు క్రొవ్విన వాటిని తీసుకొచ్చి పెట్టాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం పెట్టాడు? క్రొవ్విన దూడని పెట్టాడు. దేవుని దృష్టిలో గేదె పవిత్రమైన జంతువు, గడ్డి తినే జంతువు. అది కంపలమడి గడ్డి తినదు, మామూలు గడ్డి తినేది. గడ్డి తినే జంతువు గేదె. దాని పాలు తాగుతున్నారు, దానికి పుట్టిన దూడను తినరు కొందరు. పెంతెకోస్తులో బ్రహ్మాండంగా తింటారు. హోసన్న మినిస్ట్రీలోకి కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు ఇంచుమించు 20 కేజీలు తీసుకొస్తారు. గోంగూర పెట్టి వండుతారు, అందరూ తినాలి. ఒక ఆయన తినకుండా ఏం చేశాడు తెలుసా? కాముగా ఆ ముక్కలను పక్కన పెట్టేసి షింకులో పడేసాడు ఆ ముక్కలు, ఆ కూర. అది గుడారాల పండగ సమయం. నెహెమ్యా పాస్టర్ గారు కంచిచర్ల చనిపోయారు. ఆయన మమ్మల్ని నడిపించేది. ఆయన వెంటనే ఆయనకి ఎవరు చెప్పారు, వచ్చాడు, పిలిచాడు, ఎటారా అన్నాడు, నువ్వు ఈరోజు మాంసం కూర వేస్తే తినకుండా షింకులో పడేసేవంట కదా అన్నారు. మౌనంగా ఉన్నాడు. అడగడం, చెప్పు తిన్నావా లేదా? తినలేదు. ఎందుకు తినలేదు అన్నాడు. అయ్యే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అన్నాడు. పుట్టంగానే మనకు అన్నం అలవాట్లేదు, ఇప్పుడు అన్నం తింటున్నావు కదా. పుట్టంగానే బట్టలు కట్టుకోవడం అలవాట్లేదు, ఇప్పుడు బట్టలు కట్టుకుంటున్నావు కదా. పాలు తాగుతావా, పెరుగు తింటావా, మజ్జిగ తాగుతావా అన్నాడు. మరి దాంట్లో నుంచి వచ్చింది పవిత్రమైంది కదా ఇది, ఎందుకు తినలేదు? ఎట్రా అని చెప్పి పిలిపించి షింకులు ఎక్కడ పడేసాడు ఆ మొక్కలను బయటికి తీపిచ్చాడు. శుభ్రం కడుక్కున్నాడు, కడిగాడు, అది తినన్నాడు. ఇప్పుడు తినకపోతే పెట్టే చదువుకుని ఇంటికి వెళ్ళిపో, సేవకు పనికిరా నువ్వు అంటే మేమందరం పాపులు, నువ్వు పరిశుద్ధుడువా? అది అపవిత్రమైందా? పాలు తాగుతాడంటే భక్తుడు, లోపల నుంచి వచ్చిన దూడను తిండంట, అది అపవిత్రమైంది. చీపాడు. తిన
తినకపోతే సర్దుకుని వెళ్ళిపో, సేవ పనికిరా నువ్వు. సేవ అంటే అన్ని ఇళ్ళకి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఏది పెడతారో వాడు తినేది మనం పెడతారు, మనం తినాలి. ఇప్పుడే నీకు సేవ తెలియకపోతే ముందు ముందు ఏం చేస్తానో సేవ తినిపించాడు ఆయన చేత. అది పవిత్రమైన జంతువు. నీకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదా? తినటం లేదు. తినేవాళ్ళను నువ్వు అసహించకూడదు. చీ అని అసహించుకోకూడదంట. అప్పుడు ఏం చేసినట్టంట? పరుల సావుకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవి? చీ వాళ్ళది తింటారు చీ అని అన్నావంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అది పవిత్రమైన జంతువు, గడ్డి తినే జంతువు. నీ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, తినలేదు, తినగాక తినకపోతే మౌనంగా ఉండు, అనకూడదు, తప్పది. అది అపవిత్రమైనది కాదు, అది పవిత్రమైన జంతువే. తినేవాళ్ళని అసహించుకోగాక వాళ్ళకు నువ్వు తీర్పు తీర్చినట్లు చీ వాళ్ళది తింటారు చీ అన్నావంటే దాని అర్థం ఏంటంటే నీవు బలహీనతలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? బలహీనత నుంచి విడిపించి బలవంతులుగా మార్చుతాడంట. చీ వాళ్ళు చేపలు తింటారు, చీ వాళ్ళు చికెన్ తింటారు, చీ వాళ్ళు మటన్ తింటారు, మాంసం తింటారు, చీ నాకు నచ్చదు అని వాళ్ళని అసహించుకోకూడదు. అది పవిత్రమైనదే, తినటానికి దేవుడు ఇచ్చాడు. తినేవాళ్ళని నీవు అసహించుకోవద్దు, తప్పది. అది పవిత్రమైనది. నీకు అలవాటు లేకపోతే తినగాక. తినేవాళ్ళని ఏమనొద్దు, తిన్నాయి. తినని వాళ్ళు ఉన్నారే, చీ నువ్వు తినటం లేదని వాళ్ళని అసహించుకోగాక, బలవంతమే చేయగాక. వాళ్ళకి అలవాటు లేదు, వదిలే. తినటం లేదని వాళ్ళని ఏమనొద్దు, నిరాకరించవద్దు, తృణీకరించవద్దు, తీర్పు తీర్చవద్దు. పాత నిబంధన కాలంలో పంది మాంసం తినకూడదు అన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది సేవకులు పంది మాంసం తింటారు. మీకు తెలియదు. గుడారాల పండుగలో చాలామంది బయట నుంచి వస్తారా పాస్టర్లు, వాళ్ళకి సపరేట్గా పంది మాంసం తెప్పిస్తారు, వండుతారు. ఏ సన్న కూడా పంది మాంసం తింటాడు, తెలుసా మీకు? అది అసహ్యమైంది కాదు. పాత నిబంధన కాలంలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో ప్రార్థన చేసుకుంటే ప్రతిదీ పవిత్రమే చెప్పాడు, తినొచ్చు. కానీ దాంట్లో కొంచెం తేడా ఉంది. సపరేట్గా కోళ్ళ పరవలో కోళ్ళు పెంచుతారే, కంపలెంబడి చెత్తా చెదారం తినవా పందులు, ఆ ఫారాల్లో పెంచుతారు వాటిని. వాటికి చక్కగా మొక్కజొన్న పిండిని, జొన్న పిండిని ఇలాంటివి వేసి పెంచుతారు. అవి అపవిత్రమని ఏమి తినవు, దానిని తింటారు. పెంతెకొస్తేలో బ్రహ్మాండం తింటారు. సేవకు వచ్చిన దగ్గర నేను ఎప్పుడు తినలేదు. అలాగే నేను తినేవాళ్ళని అసహించుకోను, తినొచ్చు, వాళ్ళు తింటారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వినయ్ మ్యాథ్యూస్ పాస్టర్ నన్ను అడిగాడు, అన్న మీరు పోర్క్ తింటారా అన్నాడు. అలవాట్లేదన్న, తిన్నాను అన్నాను. తినకూడదా అన్నాడు. అంటేను తినకూడదని ఏముంది, దేవుడు అన్ని పవిత్రపరిచాడు, తినేవాళ్ళు తినొచ్చు అన్నాడు. అంటేను మీరు తింటారా? నేను తింటాను అన్న. సరే మంచిదన్న, తెప్పించమంటావా అన్నాడు. వాటికి వెళ్ళినప్పుడు వద్దన్నా, నేను తినాలి, నాకు అలవాట్లేదన్న, కావాలంటే మీరు తెచ్చుకొని మీరు తినండి అన్నా. తినగలిగితే తిను, అన్ని పవిత్రపరచబడ్డాయి. వాళ్ళు తింటున్నారని నువ్వు అసహించుకుంటే నువ్వు బలహీనుడివి, బలహీనురాలి. ఆత్మీయ జీవితం ఎదగల, వాక్యము నీకు తెలియదని అర్థం. తినొచ్చు, ప్రార్థన చేయగానే పవిత్రపరచబడుతుంది. అది వాళ్ళకి నచ్చింది వాళ్ళని తిన్నాయి, నీకు నచ్చలేదా తినగా. కానీ తినకపోయినా పర్వాలేదు, తినేవాళ్ళను నువ్వు చీ అని అనకూడదు, తప్పది. తినని వాళ్ళని చీ వాళ్ళు తింటలేదు తప్పు అనకూడదు. అలా అన్నావంటే నువ్వు బలహీనతలో ఉన్నావు. అయితే నా కృప నీకు చాలును, నువ్వు ఎప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. మనము బలవంతులము కావాలనే దేవుని ఆశ. బలహీనతలో ఉండకూడదు, తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చుటకు ఎదుటివాడికి నీవెవడవి అంటున్నాడు దేవుడు. తీర్పు తీర్చకూడదు. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరుస్తే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. చాలా ఇబ్బంది అయింది. అయితే ఇంకొక మాట చూడు, దానికి సంబంధించిన మాటే రోమిలి రాసిన పత్రిక 14:14 సహజముగా ఏదియు నిషిద్ధము కాదని, అదుగో ఏదియు నిషిద్ధము కాదని ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. చాలు. 20వ వచనం చూడు, మళ్ళీ 20వ వచనంలో ఏముంటుందో, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే గాని, అదుగో సమస్త పదార్థములు పవిత్రములే, అపవిత్రమైన ఏది లేదు. అనుమానముతో తినువానికి, అనుమానంతో తిన్నావా అది దోషము, ఇది దోషము. చాలు. ఈ బలహీనత నుంచి విడుదల పొందాలి. అనుమానంతో తినగాక,
ఒక ఇంటికి వెళ్ళారు, సడన్గా పెట్టారు. ఇదేంటంట, ఇదేంటి, వాళ్ళు తినేది నీకు పెట్టారు, తినకూడదు ఏమైనా పెడతారా, తినేది పెట్టింది, ఇదేంటంట, ఏంటిది ఏంటిది, ఫోటో తీయాలి ముఖం, ఇంటి ఎదురు తగిలించుకుంటే ఇంట్లో దెయ్యాలు రావు. ఇక ఏంటిది, అన్ని పవిత్రమే అంటే ఏది నిషిద్ధమైనది కాదంటే తినకూడదు నీ ప్లేట్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకు పెడతారు వాళ్ళు, వాళ్ళు తినేది నీకు పెట్టారు, వాళ్ళు మనుషులేగా. ఏంటిది ఏంటిది, ఉదాహరణకు నీకు షుగర్ ఉంది, నీ ఆరోగ్యాన్ని బట్టి కొన్ని తినకూడదు, నీకు బీపీ ఉంది మటన్ తినకూడదు, మటన్ పెట్టారా, అది నాకు బీపీ ఉంది, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను తినలయ్యా అని ప్రక్కన పెట్టవచ్చు, దాన్ని విషయంలాగా చూడకూడదు. అన్ని పవిత్రములే, అయితే అనుమానంతో తినగాక. ఏంటిది ఏంటిది, తినొచ్చా తినకూడదు, అనుమానంతో తింటే నువ్వు పాపం చేసినట్టు. అనుమానం ఎందుకు, ప్రార్థన చేసుకున్నావు, పరిశుద్ధపరచబడిందా, హ్యాపీగా తినేసి, దాని గురించి కంగారు పడగాక. ఇంకా అనుమానం ఎందుకు, అనుమానం వద్దు. అనుమాన పడుతూ తింటే నిషిద్ధమో పాపము, పాపం అయింది. ఆ తర్వాత మాట చూడు, మాంసము తినుట గాని, మాంసం తినుట గాని, ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. మానివేయటం మంచిది చాలు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకే ఇంట్లో ఉంటున్నారు భార్యాభర్తలు, భర్తకి మాంసం అంటే ఇష్టం, భార్యకి చిన్నప్పటి నుంచి ఆవిడ వెజిటేరియన్. అంటే ఉదాహరణకి నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన గుంటూరులో ఉంటాడు, బాగా చదువుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆవిడ బ్రాహ్మణి. ఆ నీసు వాసన తగిలితే వేరు వాది చేసుకుంటుందంట. ఈయన మంచి భోజన ప్రియుడు, దుమ్ము లేపుతాడు మాంసం అంటే. అలాంటి వాడు ఆవిడ కోసము మానేసాడు. వానింటికి వెళ్ళి విజిటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అన్ని వెజిటేరియన్ పెట్టారు. చూసా, ఏంటి గమనించే కొంచెం, అంటే నేను తెలుసు కదన్నా, నేను బాగానే తింటానన్నా, ఆవిడ బ్రాహ్మణి, ఆవిడ తినదు, ఆవిడ ఇబ్బంది పెట్టడం, అది తీసుకొచ్చినప్పుడల్లా వండమంటే పాపం ఆవిడ చాలా ఇబ్బంది పడింది, నేను వండలేనండి, నా వల్ల కాదండి, అది చూస్తే నాకు ఎదుకో వాంతి వచ్చేస్తుందండి, ప్లీజ్ అండి మీరు కూడా తినొద్దండి. అందుకు నా కోసం నేను మానేసానన్నా. తప్పదు, ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసారు. అలా భర్తకి నచ్చింది భార్య చేయకూడదు, భార్యకి నచ్చింది భర్త చేయకూడదు. కానీ వాళ్ళిద్దరు మంచి భక్తి గలవారు, మంచి ప్రార్థనా పరులు, సేవకుల మీటింగ్ వస్తుంటాడు ఆయన. అలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే నీ భార్యకి లేదా నీ భర్తకి, దానికోసం నువ్వు మానేయాలి, తప్పదు, మానే. ఎందుకంటే కాపురం ముఖ్యం, తిండి ముఖ్యం కాదుగా. ఆ తర్వాత ఇంకో మాట చూడు, అక్కడ ఉంది 23వ వచనం, అనుమానించువాడు తినిన ఎడల, అనుమానించిన వాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును. విశ్వాసము లేకుండా తిన్నాడు కాబట్టి కనుక దోషి అని తీర్పు నొందును. దోషి, అతను పాపం చేసినట్లు. ఇలాంటి బలహీనత నుంచి బయటపడాలి. అనుమానంతో తినగాక, పెట్టారా హ్యాపీగా తినేసి ప్రార్థన చేసుకొని, అది ఏదైనా వాళ్ళు తినేది పెట్టారు కదా, ప్రార్థన చేసుకుని తిను, అది ఏదైనా పవిత్రమైపోద్ది, ఏం కాదు. దానికి అనుమానం ఉంది, ఇదేంటో అమ్మో ఏం పెట్టారు, విషయం బెటర్గా. అనుమానంతో తింటే అది పాపం. ఏం అనుమానం పడకుండా ప్రార్థన చేసుకుని తినేసేయి, అది పవిత్రమైంది, నీకేం కాదు. ఇలాంటి బలహీనతల నుంచి విడుదల పొందాలి అంటున్నాడు. అదే ఇక్కడికి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చూడు. సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. దాన్ని తినవచ్చు. అంగట్లో అమ్ముతున్నారు అంటే మాంసం, అది ఏదైనా అది తినకూడదు అయితే అంగట్లోకి రాదుగా, తినొచ్చు. నేను నగరిలో సేవ చేసేటప్పుడు అక్కడ మణి అన్నాను ఒక ఆయన ఉన్నాడు, చాలా పేదరికంలో పుట్టి పెరిగినవాడు. వాళ్ళమ్మ మంచి ప్రార్థన పరురాలు, భక్తి గలది. వాళ్ళు వెళ్ళి చిన్న పూరిపాక, నేను పూరిపాకలో కూడా కిందకుండి ఇలా వంగి వెళ్ళి లోపలికి, అన్నా మాకు ఇల్లు లేదన్నా అన్నాడు. రాబోదినంలో ఇక్కడ అప్స్టైర్ బిల్డింగ్ కడతావు చూడన్నాను. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, బాగా దీవించబడ్డాడు. చిన్న వ్యాపారం చేసుకుంటానంటే చేసుకోను. ఆయన ముందు 10 అత్తి గెలలు తెచ్చుకొని చిన్న రూమ్ ఒకటి పెట్టుకొని, నగరి దగ్గర అత్తి మంజేరిపేట వాళ్ళ ఊరు, సెంటర్లో చిన్న రూములో 10 అత్తి గెలలు పెట్టుకొని అమ్ముకున్నాడు, లాభం వచ్చింది. తర్వాత ఒక 20 గెలలు తెచ్చుకున్నాడు, లాభం వచ్చింది. తర్వాత ఒక 30 గెలలు తెచ్చుకున్నాడు, లాభం వచ్చింది. ఆ తర్వాత ఊరి చివరన రెంట్కి స్థలం తీసుకొని పెద్ద తాటేపాక వేసేసాడు. 150 గెలలు మెయింటైన్ చేస్తున్నాడు.
వెళ్ళిపోతున్నాయి, పల్లెటూరులో తీసుకెళ్తున్నారు, బాగా వ్యాపారం బాగుంది. ఇక 100 గెలలు, తర్వాత 500 గెలలు, 1000 గెలల దాకా వచ్చింది. ఇంకా మనం తీసుకున్నాం ఒక ఐసరు చిన్న లారీ, అలాంటి ఒక లారీ తీసుకున్నాడు. ఆయన తోటల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, చక్కగా అమ్ముకుంటున్నాడు, వచ్చి కొనకెళ్తున్నారు. వ్యాపారం బాగా దీవించబడింది. తినటానికి కూడా గడవని పరిస్థితి అయింది. పొలాలు వేస్తే సరిగా పొలాలు పండక వ్యాపారంలో అభివృద్ధి చెందాడు. కోటీశ్వరుడే. ఆ స్థలాలు కొనేశాడు, ఆ లారీలు కొనేశాడు, బహుగా దీవించబడ్డాడు. ఆయన అంత దీవించబడటానికి కారణం ఏంటి తెలుసా? నమ్మకంగా దశమభాగం ఇస్తాడు. నమ్మకస్తులకు మెండైన దీవెనలు. ఎంత బాగా దీవించాడు చూడు. సావుకులకు పెట్టే విషయంలో చాలా ఇదిగా ఉంటాడు. వారానికి ఒక అట్టికాయలు తీసుకొచ్చేవాడు, ఆడ తగిలిచ్చేవాడు మంచి మంచి కాయలు. అన్నా నెక్స్ట్ వారం రాగానే సగం గెల ఉండేది. అన్న ఏంటన్నా ఇంకా గెల అయిపోలేదు. అన్న గెల్ల తింటానికి మేమేమన్నా ఏనుగులు అంటన్నా. వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తానే ఉంటాను, మేము కూడా తింటానే ఉంటాం. వామ్మో గెల్ల ఆడ తింటాం అట్టికాయలు, ఏదో ఒక డజన్ తింటాం. కానీ గెల తగిలిస్తాడు, వచ్చేవారిని గెల అయిపోవాలన్నా అనేవాడు. ఇంటికి వెళ్తే చాలా బాగా చూసుకుంటాడు, చాలా ప్రేమ గలవాడు. గుడాల పండుగ అంటే 2 లారీలు పంపిస్తాడు అట్టికాయలు. ఆయన ఎందుకు చెప్తున్నట్టు ఆయన గురించి? మా అక్క మా అమ్మ నన్ను చూడటానికి వచ్చారు. అశోక్ కూడా వచ్చాడు. అప్పుడు వస్తే ఆయన అడవి దగ్గర, అక్కడ అడవిలో జొంగు పిల్లి దొరికింది వాళ్ళకి. ఆ పిల్లిని పట్టుకొచ్చారు, మాంసం తీసుకొచ్చాడు. అన్న ఏంటన్నా ఇదన్నా? అన్న పిల్లి మాంసం అన్నా అన్నాడు. పిల్లి మాంసమా? వామ్ము అన్న ఈ ప్రాంతంలో తింటారన్నా, అడవి కదన్నా, అన్నీ తింటారు, చాలా బాగుండిద్దన్నా, టేస్ట్ ఏంటంటే నేదులే అన్న స్తోత్ర ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ మ్యావ్ 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 అని స్తోత్రం రాకుండా అయ్యి వస్తే వద్దులే అన్నా అన్నాను. కాదన్నా లేదులే, నేను తినలేను, తినేవాళ్ళు ఇంటి పెట్టండి అన్నాను. మీటింగ్కి వెళ్ళి వచ్చాము, ప్రార్థన చేసా, తీసుకెళ్ళన్నాను. తిన్నారు చక్కగా. తినేటప్పుడు మా అక్క నవ్వుతూ ఉంది. ఏంటక్క నవ్వుతున్నావు అంటాను, అయ్యా పొద్దున్న స్తోత్ర ప్రార్థన లేచి వాళ్ళు మ్యావ్ 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 అంటారు. నోరు మూసుకుని వాళ్ళగా మ్యావ్ ఉండాలి. వాడు తింటున్నారు, తిన్నాయి, నువ్వు ఎందుకు లేనిపోయింది మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతావు. మరి అశోక్ తినరా అన్నాను. మా అమ్మ నాకు వద్దని వాడు బయటికి వెలిగిస్తాడు, నేను తిన్నాను. ఒరే తినకపోతే గంతులే కాక మౌనంగా ఉండాలి. వాడు తిన్నారు. తిన్న తర్వాత ఎలా ఉంది కూర అన్నాను. అన్న చాలా బాగుందన్న టేస్ట్ అన్న. అదేంటో తెలుసా అన్నాను. ఏమన్నాను? జంగిబిల్లి మాంసం అంట అన్నాను. ఒకడైతే అన్నాడు. ఏం కంగారు పడగాక? తినొచ్చు అన్నాను. తినవచ్చులే, కంగారు పడగాక. తిన్నావుగా, బాగానే ఉన్నావుగా, చచ్చిపోలేదుగా. ఆయన పీతలు తెచ్చాడు. ఇంతలో మండ పీతలు చెన్నై సముద్రం నుంచి వస్తాయి, చెన్నై దగ్గర పీతలు తెస్తే ఆ పీత సగం పీత ఆడ పెడితే అశోక్ చూసి అంటున్నాడు, అమ్మా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను అంటున్నాడు. ఎందుకంటే ఏ టైం ఇప్పుడు కూడా పీతను తిన్నవాడు కాదు, చూసినవాడు కదా. అది పీతలు నేను బాగా తింటాను, చాలా టేస్ట్, అది చాలా కాస్ట్లీ ఫుడ్. అది పీతను చూసి అమ్మ దీన్ని ఏం చేయాలి, ఎటుపోద్ది, ఇది కడుపులో కొన్ని తిరిగిద్దు, లోపల గిరగిర తిరిగిద్దా అయ్యింది అంటాడు. అప్పుడు ఇంకా వాడికి సాగు రాలా. అరే అన్ని పవిత్ర పరిస్థితి తినరా అంటే, బైబుల్ ఏముంది పీత తినొచ్చు అన్నాడు. తినొచ్చులేరా బాబు, తిను బాబు, పీత అది తాత కాదు, పీతే. ఆ రోజు ఒకడున్నాడు, ఇక తిన్నాడు. తిని థామస్ ఆడి పేరు, పిల్లి మాంసం అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి బ్యాక్ కక్కుతున్నాడు. 4 బీకి పిలిచి పనికి మాలినాడా, అది అపవిత్రమైందైతే నేను ఎందుకు పెడతాను మీకు? పవిత్రమైంది, అన్నీ తినొచ్చు, ఇబ్బంది లేదు అని గద్దించాను. కనుక దేవుడు పవిత్రపరిచాడు. నువ్వు ఏది తినాలంటే తినొచ్చు, తినేవాళ్ళని అసహించుకోకూడదు. ఇప్పుడు మనం అక్కడ చదివినటువంటి మాట 23వ వచనంలో ఏముంది? మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో అంగడిలో అమ్మేదాన్ని తీసుకొచ్చి తినేసేయి. కానీ అనుమానంగా తినగాక, అసహించుకుని తినగాక, తినేవాళ్ళని అసహించుకోగాక, తినేవాళ్ళని అంటరాని వాళ్ళ చూడగాక, అది నీకు శాపంగా మారిద్ది. ఎవరు అంటరాని వాళ్ళు కాదు, అందరూ దేవుని పోలికలు పుట్టిన బిడ్డలే, అందరూ దేవుని స్వరూపులు పుట్టిన బిడ్డలే. మనందరం ఆదాం పిల్లలమే, అందరం బంధువులమే. ఈ మధ్యలో పనికి మన ఎదవ కూడా కులాలు పెట్టాడు. చేసే పనిని పెట్టి కులవని వచ్చింది. చేసే పనేది ఏ పనాన్ని చేసుకొని అందరం మనుషులమే కదా, అందరికి ఒకే రక్తం కదా. ఆ తర్వాత ఇంకొక మాట చూడు, ముగించుకో. 10వ అధ్యాయము 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు, ఒకడు విందుకు నేను పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉన్న ఎడల, వెళ్ళుటకు నీకు మనసు ఉన్న ఎడల, నీకు వడ్డించినది ఏదో వారు నీకు ఏమైతే వడ్డించారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక
తినుడి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పించింది నువ్వు తింటున్నావు అని చెప్పాడా? అట్లు తెలిపిన ఎడల వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. అతను మనస్సాక్షి నిమిత్తం తినకుడి. చాలు. ఒక అవిశ్వాసి ఇంటికి భోజనానికి పిలిచాడు, విశ్వాసి కాదు. భోజనానికి వెళ్ళావు, ప్రార్థన చేసుకున్నావు, ఆ భోజనం పవిత్రపరచబడింది, భోజనం తింటున్నావు. ఇంకొకడు వచ్చాడు, నువ్వేంటి ఆ భోజనం తింటున్నావు? అది బలి అర్పించిన భోజనం. వాళ్ళ పూజారి వచ్చి పూజలు చేసిపోయాడు ఈరోజు. ఆ పాయసం అక్కడ పెట్టింది. ఆమె వచ్చి నాకు పాయసం కావాలరా అందంట. ఆమె కోసం పాయసం చేశారు, ఇప్పుడు నీకు కూడా పెడుతున్నారు. తెలియదు దీనికి. ఈయన ప్రార్థన చేసేప్పుడు ఏమైంది? అది పరిశుద్ధపరచబడింది, ఈయన తినొచ్చు, తింటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి అది ఏంటో తెలుసా, చచ్చిపోయిన వాళ్ళ అమ్మగా పెట్టారు, అది బలి అర్పించింది, అప్పుడు తినకూడదంట. అది పవిత్రపరచబడింది, ప్రార్థన చేసుకున్నప్పుడు తినొచ్చు, కానీ తినకూడదు అంటాడు. ఎందుకు తినకూడదు? అక్కడ ఒకడు వచ్చి అంటున్నాడు, ఇది బలి అర్పించింది కదా, బలి ఇచ్చారు కదా, చచ్చిపోయిన ఆమె కోసం చేశారు కదా భోజనం, ఇది ఎట్ట తింటున్నావు నువ్వు అని అడిగాడు. అతను ఆత్మీయ జీవితంలో ఎదగనవాడు అడిగాడు. అతను అనగానే అతని కోసం నువ్వు తినకూడదు అక్కడ. అవునా? నాకు వద్దని పక్కన పెట్టాను. ఎందుకంటే అతను ఆత్మీయ జీవితంలో ఎదగల. అతను వెళ్ళి చాలామందికి ఏం చెప్తాడంటే, పలానా బాప్తిసం తీసుకున్న వ్యక్తి కదా, భక్తి గల వ్యక్తి కదా, వాళ్ళ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళకి పొంగలు చేస్తే ఆ పాయసము ఏమి తింటుంది, ఏం పెద్ద భక్తురాలా అని శటసాక్ష్యం చెప్తాడు. రెండోది, వాడు కూడా ఇక ఈ చిన్న వ్యక్తిని చూసి అసహించుకుంటూ ఉంటాడు. ఆమె పెద్ద భక్తురాలా, అసహించుకుంటూ ఉంటాడు. ఎందుకు? అతను ఆత్మీయ జీవితంలో ఎదగల. నీతో మాట్లాడడానికి ఇష్టపడడు, నీతో స్నేహం చేయడానికి ఇష్టపడడు, నువ్వు చెప్పిన మాట వినడానికి ఇష్టపడరు. అతన్ని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటావు? ఆ ఒక్క విషయంలో తినకపోతే వాడు నీకు దగ్గరగా ఉంటాడు కదా. అది వాస్తవంగా ప్రార్థన చేసావు, తినొచ్చు. అతని మనస్సాక్షిని బట్టి నువ్వు తినగాక అతను కాపాడుకుంటావు, లేకపోతే అతను పోగొట్టుకుంటావు, అతను దూరం అయిపోతాడు నీకు. అది అక్కడ చెప్పిన మాట. తర్వాత ఇంకేమనుందో కింద చదువు, క్రింద ఉన్నమాట. మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం ఇలాగ చెప్పుచున్నాను. కనుక ప్రార్థన చేసినప్పుడే అవి పవిత్రపరచబడతాయి. దేవుడు ఆ విషయంలో నీకు సహాయం చేస్తాడు. అది తినకూడదు అనుకున్నప్పుడు దేవుడు నిన్ను తిననివ్వడు, నీకు ముందే బయలుపరుస్తాడు తినొద్దని. ఒకరోజు నేను వినుకొండలో సేవ చేసేటప్పుడు ఆ న్యూజిలాండ్ ప్రాంతంలో ఒక ఇంటికి ఆ రోజు మీటింగ్ వెళుతున్నా. వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు చెప్పాడు, అక్కడ గోంగూర చట్నీ తినగాక అన్నాడు ప్రభు దర్శనంలో. అవునా? సరే వెళ్ళే, గోంగూర వేశారు. మనోళ్ళు కబకబకబో తింటున్నారు, ప్రార్థన చేసుకుని వీళ్ళు తినేస్తున్నారు గోంగూర చట్నీ. ఏంటంటే గోంగూర అదన్నాను. ఏంటి గోంగూర? గోంగూర తింటున్నారంటే, అన్న భలే ఉందన్న గోంగూర అన్నారు. ఇంక వాళ్ళు తింటున్నారు, తినొద్దని ప్రభు చెప్పాడు. ఇక నేనేమనేది ఇప్పుడు వాళ్ళని ప్రార్థన చేసుకొని తింటున్నారు, తిన్నాను అన్న. ఇక అందు వదిలేసా, నాకు వద్దులే అన్న. తర్వాత ఒకడు వచ్చి, అన్నా లోపల బల్లి పడిందన్నా అన్నాడు. విషయం ఏంటంటే బల్లి అప్పుడే పడింది, ఫ్రై అవ్వాల బల్లి, వేడి దాంట్లో తిప్పారు, చచ్చిపోయింది అది. ఇంకా పిసిరి అవ్వలేదులే, పిసిరి అయితే ఏమైనా జబ్బులు వస్తాయి వాళ్ళకి, ఏం కాదు. తిన్న తర్వాత వచ్చి, అన్నా బల్లి పడి తిన్నావన్నా అంటే ఇట్లా ప్రార్థన చేస్తే ఏం కదరా, ప్రార్థన చేసి పో, ఏం కాలే పో అన్నారు. నేనే తినలే. అలాగే ఇంకోసారి మేకపాడైన ప్రాంతంలో కొట్టడానికి వెళ్ళాం. ప్రార్థన అయిపోయినాక అందరం భోజనం కూర్చున్నాం. వంకాయ కూర వేసారు. వేయగానే నేను ప్రార్థన చేసుకొని తినబోయేటప్పటికి వెంటనే నాకు బలమైన ప్రేరేపణ, వంకాయ కూర తినొద్దని. అప్పుడు సరైన ప్రక్కన నెట్టా, ఏది వంకాయ కూర తినొద్దని అనుకున్నాను. నాకు ఒక సూచన, ఇంకొక సూచన కూడా ఉండిద్ది. ఏంటి? ఏదన్నా తినేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడే నాకు అర్థమైద్ది ఏమైనా ఉంటుంది అక్కడ. లేదా తినేటప్పుడైనా నోట్లో పెట్టుకోగలి అంటే నాలుగు కొరుక్కుంటాను నేను, అదే గుర్తు. నాలుగు కొరికానంటే అది ఏదో ఉంది, తినొద్దని అర్థం, దాని పక్కన పెట్టేస్తా, అర్థమైద్ది నాకు. ఇలాంటి సూచనలు చాలా అనుభవించాను నేను. ఏంటి ప్రభు తినొద్దని ప్రేరేపించాడు ఏందబ్బా అంటే, వంకాయ కూర తినగాకుండా అన్నా నేను. ఇంక అంతే అనగానే మా దగ్గర బ్రదర్ సాల్మన్ అని ఒకడున్నాడు, వాడికి అది స్పీడ్ అనమాట, సాల్మన్ అని. అక్కడ ఓసరి మాదిరి సేవ చేసేటప్పుడు, అన్నా ఎందుకన్నా అన్నాడు. అరే తినొద్దన్నాను కదరా, ఎందుకు రా తర్వాత జీవితం లేరా తినదు అంటే, ఎందుకు తినకూడదు అంది, ప్రార్థన చేసుకుని అన్ని పవిత్రమవుతాయి అన్నాడు. సరే తిండు నువ్వు అన్నాను. వంకాయ కూర భలే ఉంది, ఇటు వేసుకుని తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ వచ్చి వంకాయ కూర వేస్తుంటే వంకాయ కూర నుంచి ఎంత పడుగు సుట్ట వచ్చింది వాడికి పడింది ఆ సుట్ట. ఆ ముసలోడు సుట్ట తాగి సూర్యులో పెట్టాడంట. వీళ్ళు వంట చేసేటప్పుడు మూత తీసి తిప్పుతున్నారు, వంకాయ కూర ఆ సుట్ట పడింది దాని మీద నుంచి, ఈడికి వచ్చింది. వాడి అబ్బే సుట్ట వచ్చింది అన్నాడు. తినరా బాగుంది తినన్నా.
నేను ముందే చెప్పా. అన్న నీకు తెలుసు అన్నాడు. నాకు తెలియదు, కానీ ప్రేరేపణ వచ్చింది తినొద్దని. నాకెందుకు గట్టిగా చెప్పలేదు, నా సుట్ట వచ్చింది. నాకు తెలియదురా బాబు సుట్టన్న సంగతి. దాంట్లో నేను తింటుంటే నాకు ప్రేరేపణ వచ్చింది తినొద్దు, అందుకని తినొద్దు అన్నా. నేను గట్టిగా చెప్పాలి, నాకు చెబితే అనో కదా నువ్వు, తిను సుట్ట కూడా తిను అన్నాను. వద్దు ఇక్కడ బయట పోయి కొక్కుతున్నాడు ఇంక బ్యాక్ అని. నర్సరాపేట రామారావు కాలేజీలో డిగ్రీ చదివాను నేను. డిగ్రీ చదివేటప్పుడు జైపాల్ అన్న ఒక ఆయన ఉండేవాడు, నా ప్రక్కనే ఉంటాడు, మా రూమ్మేట్. కాలేజ్ చదివే రోజుల్లో నేను బాగా అలరేవాడిని, అందరిని ఏడిపించేవాడిని సరదాగా. అలాంటిది ఇక ఏదన్నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందంటే మ్యారేజ్కి వెళితే అక్కడ అల్లరంతా మందే, డాన్స్ వేయటం కానీ అన్నిటికీ అల్లరంతా మందే అక్కడ. అలాంటిది ఈయన గోంగూర పప్పు ఎలా ఉందన్నట్టు బాగున్నాడు, తినని పెడుతున్నా, ఫుల్గా తిన్నాడు. నేను అసలు తినలా. రూమ్కి వచ్చినాక అడిగా, అన్న గోంగూర పప్పు ఎలా ఉందంటే బాగుంది, నాగేశ్వరరావు భలే ఉంది అన్నాడు. నేను అన్నాను, నేను గోంగూర పప్పు నీ చేత తినిపించే నేను తినలేదు తెలుసా అన్నాను. అంటేను ఎందుకని అన్నాడు. ఆ ప్రక్కనోడికి కాళ్ళజీరు వచ్చిందన్న గోంగూర పప్పులో, వచ్చింది కాళ్ళజీరు, అందుకని నేను తినలా, గోంగూర పప్పు నాకు వద్దులే అన్నాను. ఏది వద్దంటే అంటే ఈనాగే అన్నాడు. నేను వద్దులే అన్నా అంటే తింటున్నాను, మన ఏం చేయాలి, తినన్నాను. కాళ్ళజీరు వచ్చింది, తీసి పక్కన పడేసి చిదురవ్వలేదులే, అది కాళ్ళజీరు వచ్చింది అన్న, అందుకని నేను తినలేదు అన్నాను. ఈ మనిషి నన్ను మామూలు గొట్ల చీపిరి తీసుకొని. మా రూమ్మేట్ తిండి విషయంలో ఎవరిని అసహించుకోగాక, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తిన్నాయి, నీకు నచ్చకపోతే నువ్వు తినగాక, కానీ అసహించుకోగాక, వాళ్ళని అంటారని వాళ్ళు చూడగాక, అది నీకు శాపంగా మారింది. దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చదువు, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. చాలు, తలపైకెత్తిన వైపు చూస్తూ నా మాట్లాడి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యమును భరించుట, బలహీనుల దౌర్బల్యాన్ని భరించాలి, అది మన బాధ్యత. బలవంతులు అంటే ఎవరు, బలహీనులు అంటే ఎవరు? మనం బలహీనత నుంచి విడుదల పొంది బలవంతులుగా మారాలి, దేవుని ఆశ అది. నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నాడు. బలహీనత నుంచి మనం విడుదల పొందాలి, బలవంతులుగా మారాలి. ఎప్పుడు మనం బలవంతులం అవుతాము అంటే బలహీనుల దౌర్బల్యాన్ని భరించినప్పుడే మన బలవంతులు అవుతాం. అనగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం వరకు అపోస్తలుడు పౌలు గారు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. అదుగో యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, నేను యూదులకు యూదుని వలె ఉన్నా, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకోవటానికి ధర్మశాస్త్రములకు లోబడినట్లుగా ఉన్నా, యూదులను సంపాదించుకోవటానికి యూదుల్లాగే ఉన్నా. తర్వాత దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారులాగా ఉన్నానంట. చాలు, తలల పగెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఇది బలహీనుల దౌర్బల్యాన్ని మనము భరించాలి, అప్పుడు మనం బలవంతులం. బలహీనత నుంచి విడుదల పొంది బలవంతులు అయ్యాం. ఏంటి ఇది అంటే అపోస్తలుడైన పౌలు గారు యూదులను దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఆయన యూదుడులాగా వాళ్ళతో ప్రవర్తించాడంట. అలాగే ధర్మశాస్త్రములకు లోబడిన వారిని దేవుని యొద్దకు నడిపించడానికి వాడు ధర్మశాస్త్రం లోబడ్డారు, యేసుప్రభు దేవుడు నమ్మరు. ఈయన ధర్మశాస్త్రములకు లోబడిన వారిగా వాళ్ళతో ఉన్నాడంట. ధర్మశాస్త్రమునకు లోబడని వారు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అన్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన కూడా అన్యులాగా ఉన్నాడంట. అక్కడ అన్యులాగా ఉన్నాడంటే అన్యులాగా ప్రవర్తించలేదు. ఏది ఏమైనా అందరినీ దేవుని యొద్దకు నడిపించాలి. వారిలో ఉన్న బలహీనతని ఈయన చూడలేదు. వీళ్ళు ధర్మశాస్త్రమును ఎరగని వారు అన్యులు కదా, వచ్చి వీళ్ళ దగ్గర నేను పోవటం ఏంటి, అన్యుల దగ్గర నేను పోవటం ఏంటి, అన్యులతో నేను సహవాసం చేయటం ఏంటి, అనుకోలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రేమతో ఉంటూ వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి బాప్తిస్మలు ఇచ్చి వాళ్ళని దేవుని దగ్గర నడిపించాడు, అన్యులతో సహవాసం చేస్తూనే.
వాళ్ళల్లో ఉన్నటువంటి దౌర్బల్యము అనగా వాళ్ళల్లో ఉన్న బలహీనతలను చూసి వాళ్ళని అసహించుకోవాలా. మీకు అర్థమయ్యేదిలో చెప్పాలంటే, ఒక తాగుబోతుడు ఉన్నాడు. సహజంగా ఏమంటారు, ఛా వాడు తాగుబోతాడు రా, ఛీ వాడు తాగుబోతాడు, వాడితో మనకు స్నేహం ఏంట్రా, ఛా వాడు తాగుబోతాడు అని అతనితో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ అతని దౌర్బల్యాన్ని మనం భరించాలి. త్రాగుబోతాడే కదా, అయినా అతని దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి, అతనితో సహవాసంగా ఉంటూనే ప్రేమతో మాట్లాడి, మంచిగా మాట్లాడి, దేవుని ప్రేమను అతనికి చూపించి, మంచి మాటలు చెప్పి, దేవుని వాక్యం చెప్పి దేవునిలోకి నడిపించాలి. బాప్తిసాన్ని సిద్ధపరచాలి, దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి. అతని త్రాగుడు మనలోకి రాకూడదు, కానీ అతనిని ప్రేమించాలి. తాగుబోతుడని అతన్ని ద్వేషించకూడదు. అతనిలో ఉన్న త్రాగుడిని ద్వేషించాలి, కానీ అతనిని ద్వేషించకూడదు. అతని దేవుని పోలిక, అతని దేవుడు స్వరూపం. అర్థమైందా? ఒక తాగుబోతుడు వచ్చాడు, నాకు ప్రార్థన చేయండి అయ్యని. అతని దగ్గర బాగా వాసన వస్తుంది, ముందాయిగా ఉన్నాడు. అవతలపో, తాగి వచ్చావు పో అవతలకే అనలా. ఆ టైంలో దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేసి పంపించా. ప్రభువా ఇతను త్రాగకూడదు చేస్తున్నాం, ఎప్పటికైనా మారాలి ఇతను. ప్రార్థన చేసి పంపించాను. తాగుబోతాడు, మందులకి ఎట్టొచ్చి దుర్మార్గుడు వాసన పడుతుంది పోవతలకే అనలా. ముక్కు మూసుకొని ప్రార్థన చేసి, అయ్యా తాగితే ఆరోగ్యం పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతావు, జాగ్రత్త, లివర్ పాడైపోద్ది, చచ్చిపోతావు, అగ్నిగుండంలో పడేస్తాడు. ఏముందో దాంట్లో, తాగితే ఏమొచ్చింది, ఏముండదు, కొద్దిగా మత్తుగా అనిపించింది, చాలా నష్టం, కష్టపడిన డబ్బులన్నీ తాగుడు పెడుతున్నావేంటి నువ్వు అని అతనికి వాక్యం చెప్పి, తప్పయ్యా నేను కూడా మారాలనుకుంటున్నా, మారలేకపోతున్నా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. అతనిలో దౌర్బల్యం ఉంది. ఏంటది? త్రాగుడనే వ్యసనం ఉంది. తాగుబోతుడు పో అతనికి అనకూడదు. వాళ్ళని ప్రేమించి, యేసయ్య ప్రేమను చూపించి, వాళ్ళని ఆదరించి, బలపరిచి, వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళని పట్టుకురావాలి, వాళ్ళకి బాప్తిజం ఇప్పించాలి, తాగుడు విడిపించాలి. ఇది బలహీనుల దౌర్బల్యాన్ని భరించుట బలవంతుల పని. అప్పుడు మనము బలవంతులము. అసహించుకోకూడదు. ఎదుటి వ్యక్తిలో నువ్వు ఏదన్నా ఒక పొరపాటును చూసావా, వాడు సినిమా చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇంకేదేదో పొరపాట్లు ఉన్నాయి, మందు తాగుతున్నారు, బీడీ తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, పొరపాట్లు ఉన్నాయి. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని ద్వేషించాలి, కానీ వాళ్ళని ద్వేషించకూడదు. వాడు తాగిపోతాడు రా, వాడు పానుపరాగా వేసేవాడు రా, వాడు చుట్టూ మందు తాగేవాడు, వాడితో నాకు స్నేహం ఏంటి, అలా ద్వేషించకూడదు. అలా ద్వేషించావంటే నువ్వు బలహీనుడివి, బలహీనురాలివి. వారిని ద్వేషించకూడదు. వారిలో పాపాన్ని ద్వేషించు, పాపము నీలోకి రాకుండా కాపాడుకో, వారిని ప్రేమించు. ఇది పాపముని జయించలేని బలహీనులు వాళ్ళు. వాళ్ళ దౌర్బల్యము, వాళ్ళ పాపాన్ని మనం భరించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళలో ఉన్న పాపం మనలో రాకుండా చూసుకోవాలి, వాళ్ళని దేవుని దగ్గర నడిపించాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, కానీ బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? బావిలో ఒకడున్నాడు, ఒడ్డును నువ్వు ఉన్నావు, ఆడికి తాడిచ్చావు, పట్టుకున్నావు, పైకి లాగుతున్నావు, నువ్వు బలంగా లేకపోతే నువ్వు బావిలో పడతావు. ఒడ్డున ఉన్న నువ్వు చాలా బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే బావిలో ఉండి బయటకు లాగగలవు. అలాంటి చెడ్డ అలవాట్లో ఉన్న వారిని దేవుని దగ్గర నడిపించాలంటే నువ్వు బలంగా ఉండాలి. బలం లేకపోతే వాళ్ళ మీద ఉన్న చెడ్డలు పట్టిన సైతాను నీకు పట్టి నీవు కూడా వాళ్ళలాగా మారిపోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. అది బలహీనుల దౌర్బల్యాన్ని భరించడం అంటే ఇది. నీ భార్య అయినా, నీ పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా బలహీనతలు ఉన్నాయా, వాళ్ళని అసహించుకోగాక, వాళ్ళలో ఉన్న బలహీనతను అసహించుకో. అది రానేగాక నీ దగ్గరికి. వాళ్ళని ప్రేమించి వాళ్ళని దేవుని దగ్గర పట్టకరా, నడిపించు. అప్పుడు నీవు ఎవరో తెలుసా? నీవు బలవంతుడవు, బలవంతురాలవి. ఇలా బలవంతులుగా మార్చబడాలనే దేవుని ఆశ. బలహీనత నుంచి విడుదల పొంది అసహించుకుంటున్నావంటే, వాడు తాగిపోతాడు, వాడితో నాకు ఏమేంటి, వాడు ప్యాకట్టాడు, వాడితో నాకేంటి అని అసహించుకుంటున్నావంటే అసలు వాళ్ళు కాదు, నీవు బలహీనురాలివి. ఇంకా ఆత్మీయ జీవితం ఎదగల. నీవు బలహీనుడవు, బలహీనురాలివి. దేవుడు అంటాడు, నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడవు. మనము బలవంతులుగా ఎదగాలని దేవుని ఆశ. ఎదుటి వారిలో పొరపాటు మనం చూసినప్పుడు ఆ పొరపాటు మనలోకి రాకుండా దానిని మనం ద్వేషించాలి, కానీ వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టము, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వ్యక్తివి, బలవంతురాలివి, బలవంతుడవు. నువ్వంటే దేవుడు ఇష్టపడతాడు. మనం ఇలా బలవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి,
జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ రాత్రికాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్య దిగవచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, మీరు ఎప్పుడు బలహీనులు అప్పుడే బలవంతులు అన్నారు. ఏ విషయాల్లో మేము బలహీనంగా ఉన్నామో మాకు తెలియజేసి బలహీనత నుంచి విడిపించి మమ్మల్ని బలవంతులుగా మార్చాలని, ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా బలవంతులుగా మార్చాలని ఆశపడి ఇలా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి ఆశ్చర్యకరంగా, జయకరంగా, దీవెనకరంగా, మర్యాదకరంగా, పరిశుద్ధంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచమని అడుగుతున్నానయ్యి తండ్రి. భోజనాల విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. కొన్ని తినకూడదు అని కొందరు, కొన్ని తినాలని కొందరు, తినేవాళ్ళని తినని వారు నిరాకరించకూడదు, తినని వారు తినేవాళ్ళని నిరాకరించకూడదు. ప్రార్థన చేసినప్పుడు అవి పవిత్రపరచబడ్డాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు తిననివ్వండి. అది నీకు నచ్చకపోతే దాన్ని తినొద్దు, దాన్ని నిరాకరించు. కానీ తినేవారిని నిరాకరించవద్దు అని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎదుటివారి మనస్సాక్షి కొరకు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎవరిని పోగొట్టుకోకుండా మేము ఉండాలంటే ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండోదిగా, బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని భరించటమే బలవంతుల పని. మేము బలవంతులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అయితే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, చెడ్డలవాట్లలో ఉన్నారో, చెడ్డలవాట్లు జయించలేని స్థితిలో ఉన్నారో వారిని మేము చూసినప్పుడు వారిలో ఉన్న చెడ్డలవాటుని మేము అసహించుకోవాలి. చెడ్డలవాటు మాలోకి రాకుండా మేము చూసుకోవాలి. వారిని అసహించుకోకూడదు, వారిని ప్రేమించాలి. చెడ్డలవాటి నుంచి వాళ్ళు విడుదల పొందాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వారి గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడకూడదు, వారు పరువు తీయకూడదు. అది బలవంతుల పని అని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. బలవంతులు అంటే ఆత్మీయ జీవితంలో ఇలా ఉంటారని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఇలా బలవంతులుగా ఉండటానికి కృప చూపించండి. మేమందరినీ తీసుకురావాలి ప్రభువా. రకరకాల మనుషులతో ప్రేమగా మాట్లాడి ప్రేమించి అందరినీ మీ యొద్దకు మేము నడిపించాలి. కానీ వారిలో బలహీనతలు మాలోకి రాకూడదని, కానీ వారిని ప్రేమించి వారిని యొద్దకు నడిపించాలని, భరించుకోవాలి, సహించుకోవాలని నేర్పించినందుకు స్తోత్రం. మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎంతటితో ఈ ప్రార్థన కూడికి ముగించుకునేది. మీరందరూ చక్కగా బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ అందరికీ వందనాలు.